వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఎంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బోనిగల సలోమన్ గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. నమస్తే అండి. వెరైటీ సార్, మార్కెట్ చూసుకున్నట్లయితే జనరల్లీ మార్కెట్లో ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి 100%. బట్ ఇది కొంచెం నడుస్తూ ఉంది డ్యూ టు ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ అనేది వార్తలు. అయితే ఈ టైంలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? పెడుతున్న ఎస్ఐపీలు మరి పోస్ట్ పోన్ చేయాల్సి ఉంటుందా, ఆపాల్సి ఉంటుందా, లేకపోతే ఆల్రెడీ ఉన్న ఇన్వెస్ట్మెంట్ని ఏ విధంగా మలుచుకోవాల్సి ఉంటుంది అని మన ఆడియన్స్ అడుగుతూ ఉన్నారు. మనకి ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే వాల్యుయేషన్ కూడా మారుతుంది, తగ్గుతుంది అనేది వాళ్ళ పాయింట్. చూడండి, విరాట్ గారు మంచి క్వశ్చన్ అడిగారు. కరెక్ట్ టైంలో ఆల్ టైమ్ హై 86,000 సెన్సెక్స్ నుంచి అరౌండ్ 75,000 వరకు వచ్చింది. గత ఆరు నెలల నుంచి సుమారుగా 15%, 20% డ్రాప్ అయింది. సో ఈ రీజన్స్ ఏమిటంటే రకరకాల కారణాలు. గ్లోబల్ ఫ్యాక్టర్స్, ట్రంప్ గారి ఇష్యూ కావచ్చు, సుంకాలు, ట్రేడ్ వార్స్, తర్వాత వచ్చి ఎఫ్ఐఐఎల్ సెల్లింగ్ కావచ్చు, తర్వాత వచ్చి వాల్యుయేషన్స్. మెయిన్ వాల్యుయేషన్స్ అంటే ఏమిటి? ఫస్ట్ ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక కంపెనీ యొక్క షేర్ వాల్యూ, విరాట్ గారు, ఆ కంపెనీకి వచ్చే నెట్ ప్రాఫిట్స్ని బట్టి, నెట్ ప్రాఫిట్స్ బాగుంటే షేర్ వాల్యూ పెరుగుతుంది. అంటే జనాలు ఆ కంపెనీలో కొనడానికి ఇష్టపడతారు. నెట్ ప్రాఫిట్స్ తగ్గినప్పుడు షేర్ వాల్యూ తగ్గుతుంటుంది. అయితే ఇక్కడ వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నాయని ఎఫ్ఐఎల్ సెల్ చేసి వెళ్తున్నారు, ఒక కారణం. రెండవది ఏమిటి? మన రూపీ డిప్రిసియేట్ అవుతుంది కాబట్టి, డాలర్ స్టేబుల్ అవుతుంది కాబట్టి సేఫ్ ఇన్స్ట్రుమెంట్లో పెట్టుకుందాం, గోల్డ్ కూడా సేఫ్ మంచిగా పెరుగుతుంది కాబట్టి సేఫ్ ఇన్స్ట్రుమెంట్ వెళ్దామని వాళ్ళు వెళ్ళటం వల్ల మార్కెట్స్ డౌన్ అవుతున్నాయి. ఇప్పుడు వాల్యుయేషన్స్ అంటే ఏమిటి? ఇప్పుడు ఒక కంపెనీ ఉంది విరాట్ గారు, ఆ కంపెనీ యావరేజ్గా ఎవ్రీ ఇయర్ ఒక 6% ప్రాఫిట్ వస్తుంది అనుకోండి. షేర్ వాల్యూ కూడా ఎంత పెరగాలి? ఒక 6%, 7%, 8% పెరగాలి. గత 5 ఏళ్ల నుంచి ఏమైందంటే విపరీతంగా మన ఇండియాలో స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉండటం వల్ల మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఈవెన్ లార్జ్ క్యాప్స్ కూడా ఫ్లోస్ ఎక్కువ రావటం వల్ల వాల్యుయేషన్స్ కంటే ఎక్కువ పెరిగినాయి షేర్ వాల్యూ. షేర్ వాల్యూ ఎప్పుడు కూడా కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ని బట్టి రీజనబుల్గా పెరగాలి. ప్రైస్ బై ఎర్నింగ్ రేషియో, ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్ పర్ షేర్. ఎక్కువ పెరిగినప్పుడు ఏమైందంటే మార్కెట్ మార్కెట్కు ఉన్న గుణం ఏమిటంటే దానికి అదే సెటిల్ చేసుకుంటుంది. ఇప్పుడు అందరూ ఏం ఊహించారండి? మొన్న బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు వేతన జీవులకి 12.75 వరకు ట్యాక్స్ లేదనగా ఏమనుకున్నారు? పెరుగుతుందని. అందరూ ఊహించిన దానికి ప్రకారం ఉండదు. మార్కెట్ ఎప్పుడు దానికి అదే సెట్ చేసుకుంటుంది. సో వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? మళ్ళీ న్యాచురల్ వాల్యుయేషన్స్ వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేస్లో ఒక ల్యాండ్ ₹1,00,000 ఉందనుకోండి, గజం, మన హైదరాబాద్లో. అక్కడ ఏదో కారణం వల్ల 1,00,000 ఉన్నది 1,50,000, 2,00,000 కొంతమంది అమ్మారనుకోండి. అక్కడ లేకపోయినా కృత్రిమంగా ఏదో, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైంది? మళ్ళీ వాల్యుయేషన్స్ రియల్గా ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూకి వచ్చేస్తుంది. అంటే సహజంగా జరిగే ప్రక్రియ అది. ఇప్పుడు వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అంటే ఎప్పుడైతే ప్రతి క్వార్టర్కి రిజల్ట్స్ ఇస్తారో కంపెనీస్, వచ్చే ప్రాఫిట్స్ తక్కువ ఉండి షేర్ వాల్యూ విపరీతంగా పెరిగినప్పుడు దానికి అదే మళ్ళీ ఎక్కువ మంది, ఎప్పుడు డిమాండ్ అండ్ సప్లై మనకి ఇంపార్టెంట్. సో ఏమైంది? ఇప్పుడు ఒక రీజనబుల్ వాల్యూస్కి వచ్చినాయి. మరి ఈ టైంలో సిప్ ఆపాలా, కొనసాగించాలా? కొనసాగించడమే బెటర్ అనిపిస్తుంది. ఓకేనా విరాట్? అండ్ మార్కెట్ ఇప్పుడు ఒక ఆపర్చునిటీగా చూడాలని మీరు చెప్పే విధానాన్ని ఏ విధంగా చూడమంటారు? ఎందుకంటే దీన్ని ఆపర్చునిటీగా తీసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్స్తో సహా చెప్తానండి. ఓకే, ఉన్నది చెప్తాను. ఒక వ్యక్తి లేదంటే ఎవరైనా కావచ్చు, ఎవరైనా 10,000 సిప్, BSE 200. BSE 200 అంటే ఏంటి? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ టాప్ 200 కంపెనీస్ ఇండెక్స్. ఎవరైతే 94 జనవరి 3 అంటే 94లో స్టార్ట్ చేశారు, ఓకేనా, 2002 డిసెంబర్ అంటే కరెక్ట్గా 7 ఇయర్స్, ఇది 9 ఇయర్స్.
బీఎస్సీ టాప్ 200 అంటే ఇండియాలో ఉన్న 5,000 కంపెనీస్లో టాప్ 200 బీఎస్సీ 200లో ఇండెక్స్ ఫండ్ స్టార్ట్ చేశారు. నెలకు 10,000 లెక్క స్టార్ట్ చేస్తే ఈ 9 ఇయర్స్లో విరాట్ గారు వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ ఎంతో తెలుసా? 0.6 లెస్ దాన్ 1%. అంటే 9 సంవత్సరాలు బీఎస్సీ 200 రిటర్న్స్ ఇవ్వలేదు. సిప్ ఇండెక్స్ రిటర్న్ ఇవ్వలేదు. అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ప్రజలకి విరాట్ గారు మీ ద్వారా సిప్ని కంటిన్యూ చేయమని చెప్తున్నాం. ఎందుకు కంటిన్యూ చేయమంటున్నామంటే 2002 వరకు అంటే 94 నుంచి 2002 వరకు 9 ఇయర్స్ 0.06 రిటర్న్సే ఇచ్చింది. ఎవరైతే ఇంకొక 4 ఇయర్స్ అంటే 2006 వరకు కంటిన్యూ చేశారో ఓకేనా, వాళ్ళకి మీరు నమ్మరు 18.5% XIIR రిటర్న్ 18%. అంటే సిప్పుల్లో మీకు ఏమిటంటే అడ్వాంటేజ్, వాలటిలిటీ ఉండి నెగిటివ్ వెళ్తున్నప్పుడు మీకు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ మూవ్ అవుతుందో మీకు రిటర్న్స్ జంప్ అవుతాయి. ఇప్పుడు నేను ఇది మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే సామాన్యమైన ప్రజలకు అర్థం కాదు. ఎవరైతే 10,000 లెక్కన స్టార్ట్ చేశారో సిప్పు కరెక్ట్గా 2006 వరకు వాళ్ళు కట్టిన అమౌంట్ 15 lakhs. నెలకు 10,000 అంటే సంవత్సరానికి 1,20,000. 2006 అంటే అక్కడ ఒక 7 ఇయర్స్, ఇక్కడ ఒక 6 ఇయర్స్, 15 సంవత్సరాలు ఎవరైతే కట్టారో 15 లక్షలు వచ్చి 57 లక్షలు అయింది. మీరు చెక్ చేసుకోండి. బీఎస్సీ 200 94 నుంచి 2002 వరకు 0.06 అంటే 1% కంటే తక్కువ. ఇన్ఫ్లేషన్ కూడా బీట్ కాల. కానీ నెక్స్ట్ 4 ఇయర్స్ అంటే 2006 వరకు ఎవరైతే కంటిన్యూ చేశారో వాళ్ళకి మీకు 18% రిటర్న్స్ ఇచ్చింది. సరే ఇప్పుడు నేను బీఎస్సీ 200 చెప్పాను. మిడ్ క్యాప్ చెప్తా. మిడ్ క్యాప్ చూడండి, నిఫ్టీ మిడ్ క్యాప్ 150. మిడ్ క్యాప్ అంటే ఏమిటి, లార్జ్ క్యాప్ అంటే ఏమిటి విరాట్ గారు? ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్లో పెడితే అది లార్జ్ క్యాప్ ఇండెక్స్. మిడ్ క్యాప్ అంటే 101 నుంచి 250 కంపెనీస్, అది మిడ్ క్యాప్ ఇండెక్స్. మిడ్ క్యాప్ కూడా చూడండి, నెలకి 10,000. ఎవరైతే ఇప్పుడు అది 94 నుంచి 2006 వరకు చెప్పే ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎవరైతే 2006లో స్టార్ట్ చేశారో అంటే ఇప్పుడు 2025 కరెక్ట్ 19 ఇయర్స్ క్రితం 10,000 స్టార్ట్ చేశారు, నెలకు 10,000 సిప్పు. 2013 వరకు వాళ్ళకు వచ్చిన పర్సంటేజ్ 6%. 6% అంటే ఎంత? కేవలం ఎఫ్డి కంటే తక్కువ, 6.9%. అంటే 2006 నుంచి 2013 వరకు అంటే 7 ఇయర్స్ సిప్ కట్టిన వాళ్ళకి వాళ్ళు నెలకు 10,000 ఎక్కడ 9,60,000 వాళ్ళు కట్టారు. వాళ్ళకి కేవలం 12,71,000 అయ్యింది. అంటే 7%. అయితే ఇక్కడ మీరు చూడండి విరాట్ గారు, 2006లో స్టార్ట్ చేశారు, 13 వరకే కంటిన్యూ చేశారు, వచ్చింది 7%. దేంట్లో? నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్లో కేవలం 7%. 13 నుంచి 17 వరకు కంటిన్యూ చేశారు, ఇంకొక 3 ఏళ్ళు. దీనివల్ల ఏమైందంటే 17%. అంటే ఎప్పుడు ఒక 10 ఏళ్ళు ఉంటే మార్కెట్లో పతనం ఉంటుంది, బేర్ మార్కెట్ ఉంటుంది, ర్యాలీ ఉంటుంది. సిప్పులో ఏమిటంటే డౌన్ అయినప్పుడల్లా మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. సో 2017 వరకు 6 నుంచి 17 వరకు అంటే 11 ఏళ్ళు ఉంటే వాళ్ళకి 17% రిటర్న్ వచ్చింది. దీనివల్ల ఏమైంది? 14 లక్షలు వచ్చి 44 లక్షలు అయింది. నెలకు 10,000 11 ఇయర్స్లో 14 లక్షలు కడితే అది 44 లక్షలు అయింది. ఇప్పుడు చూడండి 17 నుంచి 24 వరకు December 31, 2024 అంటే 2006లో స్టార్ట్ చేశారు మిడ్ క్యాప్ ఇండెక్స్లో. ఇండెక్స్ గురించి చెప్తున్నాను నేను, స్టాక్స్ గురించి చెప్పట్లేదు. మిడ్ క్యాప్ ఇండెక్స్లో 2006లో స్టార్ట్ చేశారు. 2024 డిసెంబర్ వరకు ఉంటే 17.2%. అంటే ఎవరైతే 22 lakhs కట్టారో 1,47,00,000 అయింది. అంటే పేషెన్స్ పేస్. మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఎప్పుడు ఉంటాయి. గవర్నమెంట్ పాలసీస్ వల్ల కావచ్చు, ప్రైవేట్ క్యాపెక్స్ వల్ల కావచ్చు, ఇన్ఫ్లేషన్ వల్ల కావచ్చు, ఎంప్లాయ్మెంట్ వల్ల కావచ్చు. కానీ ఓవరాల్గా మన ఎకానమీ ఎలా ఉంది? మన ఎకానమీకి ఇప్పుడు వచ్చిన నష్టం ఏం లేదు.
సో ఇది ఆపర్చునిటీ కింద తీసుకోండి. కొంతకాలం ఉంటుంది ఈ యొక్క వాలటిలిటీ. ఇయర్ మొత్తం ఉంటే కూడా ఏం కాదు, మీకు నెంబర్ ఆఫ్ ఇప్పుడు మనం చూసాము 94 నుంచి 2002 వరకు కూడా 1% కూడా ఇవ్వాలి BSE 200. ఇక్కడ మనం BSE 200 గురించి చెప్తున్నాం. ఎందుకు ఎగ్జాంపుల్ అంటే అదే BSE 200 ఇంకొక 4 ఇయర్స్ ఉంటే 18% ఇచ్చింది. అంటే ఒక సంవత్సరంలో 80% ఇచ్చింది. అంటే అంతకుముందు ఇచ్చిన నెగిటివ్ రిటర్న్స్ అన్నీ కవర్ అవుతుంది. సో మనం ప్రజలకి ఏం చెప్తున్నాం అంటే, ఇలాగే నేను మిడ్ క్యాప్ ఇండెక్స్ చెప్పాను. 2006 నుంచి 2025 వరకు స్మాల్ క్యాప్ ఇండెక్స్ తీస్తే కూడా 10,000 సిప్ ఎవరైతే చేశారో స్మాల్ క్యాప్ ఇండెక్స్లో అరౌండ్ 16% రిటర్న్ ఇచ్చింది. అది కూడా 1,30,00,000 1,20,00,000 దగ్గర ఆగి. అంటే నేను ఏం చెప్తున్నానంటే విరాట్ గారు, నెగిటివ్ మార్కెట్స్లో సిప్పులు ఆపొద్దు, యూనిట్స్ యావరేజ్ అవుతాయి. డైరెక్ట్ స్టాక్స్ వేరే. డైరెక్ట్ స్టాక్స్ మీరు ఎక్కడో హైలో కొన్నప్పుడు కుదేలు అయిపోయి మళ్ళీ ఆ వాల్యూ రావడానికి కూడా తంటాలు పడవచ్చు. ఇండెక్స్ ఫండ్లో లేదంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్ళినప్పుడు నెగిటివ్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు మిక్కిలి ప్రయోజనం కలిగింది. లాంగ్ టర్మ్ ఉండాలి. 94 నుంచి 2002 9 ఇయర్స్ కూడా 1% నెగిటివ్ 1% రిటర్న్ మాత్రం ఇచ్చిన BSE 200 ఇంకొక 4 ఇయర్స్ ఉంటే 18% ఇచ్చింది. దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు ఏం చేయాలంటే సిప్లు కంటిన్యూ చేసుకోవాలి. అందుకే మనం ఏం చెప్తున్నాము, ప్రజలకి ప్రమోట్ ఏం చేస్తున్నాము, దీర్ఘకాలం, లాంగ్ టర్మ్. దీర్ఘకాలం అంటే రిటైర్మెంట్ కోసం, పిల్లల చదువుల కోసం. లాంగ్ టర్మ్లో అయితేనే పాజిటివ్గా బెనిఫిట్స్ వస్తాయి. ఎందుకంటే ఒక 10 ఇయర్స్ ఉంటే ఆ ఇయర్లో కంపల్సరీగా కరెక్షన్ ఉంటుంది. ఓవర్ వాల్యూషన్ ఆటోమేటిక్ మార్కెట్ అది కదే కుదురుకుంటుంది. అండ్ కాంపౌండింగ్ కూడా హెల్ప్ అవుతుంది. కాంపౌండింగ్ అసలు పెద్ద హెల్ప్ అవుతుంది. కాంపౌండింగ్ అనేది దీనివల్ల, కాంపౌండింగ్ వల్ల దీర్ఘకాలంలో వెల్త్ క్రియేట్ అయింది. వండర్ఫుల్ సార్. హిస్టారికల్ రిటర్న్ BSE 200, నిఫ్టీ 150, నిఫ్టీ 100 కూడా 13% ఇచ్చింది. నిఫ్టీ 100 కూడా, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్. సో ప్రజలకి ఏం చెప్తున్నంటే ఈ బేర్ మార్కెట్లో భయపడద్దు, సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. లంసమ్ అయితే STP పద్ధతిలో పెట్టుకోండి, దీర్ఘకాలం ఉండండి. బేర్ మార్కెట్లో మీరు ఎగ్జిట్ అయితే లాస్ని రియలైజ్ చేసుకుంటారు. ఎగ్జిట్ కాకుండా ఉంచుకుంటే లాస్ అక్కడే ఉంటుంది, మళ్ళీ ప్రాఫిట్స్ వస్తాయి. సో కీప్ ఇన్వెస్టెడ్, స్టే ఫర్ లాంగ్ టర్మ్, ఎంజాయ్ ది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. వండర్ఫుల్ సార్. అండ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే సార్ ఈరోజు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ హిస్టారికల్గా ఏం జరిగింది, ఇలా మార్కెట్ పడినప్పుడు అలా ఇన్వెస్ట్ చేసినప్పుడు SIP ఆపకుండా ఉన్న వాళ్ళకి ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినాయని చెప్పారు. సో ఈ మార్కెట్ అంటే ఫాల్ని కూడా ఒక ఆపర్చునిటీగా చూడండి మీరు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.